परस्मात् सर्वस्मादपि च परयोर्मुक्तिकरयोः नखश्रीभिर्ज्योत्स्ना कलिततुलयोस्ताम्रतलयोः निलीये कामाक्ष्या निगमनुतयोर्नाकिनतयोः निरस्तन् प्रोन्मीलन्नलिनमदयो రేవపదయోః. పరములైన అన్నిటికన్నా పరములైనవి అమ్మవారి పాదములు. అవి ముక్తిని కలిగించునట్టివి. గోళ్ల కాంతులు హేతువును వెన్నెలతో తులతూగునట్టివి. వేదములచే పొగడబడినవి, దేవతలచే నమస్కరింపబడినవి. వికసించుచున్న కమలముల పదమును పోగొట్టునట్టివి. అట్టి ఆ పాదములలోనే తలదాచుకుందును. అమ్మవారు పరాత్పర కావున ఆమె పాదములను పరాత్పరములు. అవి సంసార దుఃఖము నుండి విముక్తి కలిగించునట్టివి. ఆమె గోళ్ల తెల్లదనము వెన్నెలలో పోలిక గలిగియున్నది. ఉత్తమోత్తమాల్లోకెల్లా ఉత్తమాలు అమ్మ పాదాలు. ముక్తిని కలిగించేవి, గోళ్ల కాంతులచే వెన్నెలతో తులతూగేవి, ఎర్రనివి, వేదాలలో పొగడబడేవి, దేవతలచే మ్రొక్కబడేవి, వికసించే కమలాల కాంతిని ధిక్కరించే ప్రకాశం కలవి. అట్టి అమ్మ పాదాలయందు నేను లీనమైపోతాను. స్వభావాదన్యోన్యం కిసలయమపిదం తవ పదం ప్రదిమ్నా శోణిమ్నా భగవతి తథా తే సదృశతాం వనే పూర్వస్వేచ్ఛా సతతమవనే కింతు జగతాం పరస్యేథం భేదస్ఫురతి హృది కామాక్షి సుధియాం. భగవతి కామాక్షి, ఈ నీ పాదము చిగురుటాకు రెండు స్వభావ సిద్ధముగా పోలిక కలవే. మృదువుగా ఎర్రగా ఉండటంలో సమానులైనప్పటికీ బుద్ధి కుశలురకు ఒక తేడా కట్టి వచ్చినట్టు కనబడుతూనే ఉంది. మొదటిది చిగురు ఎప్పుడూ వనంలో ఉంటుంది, కానీ రెండవది మాత్రం అమ్మ పాదం జగత్తును రక్షించటాన్నే, ఆ వనాన్నే ఎప్పుడూ ఇష్టపడుతూ ఉంటుంది. షడ్గుణైశ్వర్య సంపన్నురాలైన ఓ కామాక్షిదేవి, చిగురుటాకు ఈ నీ యొక్క పాదమును స్వభావము వలన మృదుత్వముతో ఎరుపుతో పరస్పరము పోలికను ధరించుచున్నవి. మొదటి దానికి వనమునందు వనము కాని దాని యందు కోరిక కాని, జగముల యొక్క రక్షణమునందు తరువాతి దానికి విద్వాంసుల యొక్క హృదయమును ఇట్లు భేదము సమర్పించుచున్నది. అమ్మవారి పాదము చిగురుటాకు స్వభావముతోడనే మృదుత్వంతో ఎరుపుతో పరస్పరము పోలికను కలిగియున్నవి. చిగురుటాకునకు వనమునందు, అమ్మవారి పాదమునకు ఆ వన